హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ అయిన స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలకైతే బాగా నచ్చుతాయండి. ఇది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి చాలా రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. ఇది చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక 3 ఎగ్స్ని అయితే ఇలా పగలగొట్టి తీసుకోండి. నేను ఇక్కడ ఇది చేయడం కోసం 3 ఎగ్స్ని అయితే యూస్ చేస్తున్నాను. మీరు ఎన్ని ఎగ్స్ అయినా వాడచ్చు. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ చొప్పున పసుపు, కారం, అలాగే ధనియాల పొడి, గరం మసాలా పొడి, మిరియాల పొడి కూడా వేసుకోండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద మనం గుంత పొంగనాలు చేసే ప్యాన్ని పెట్టుకొని ఇందులో ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టిన ఎగ్ బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీరని చల్లండి. మీకు నచ్చితే ఇలా వేసుకోవచ్చండి, లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒకవైపు బాగా కాల్చుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోండి. ఇప్పుడు నెమ్మదిగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత మరోసారి మూత పెట్టేసి రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలండి. ఇవి చేయడానికి ఎంతో టైం పట్టదండి, జస్ట్ 5 మినిట్స్లో ఈ రెసిపీ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకి ఇలా స్నాక్ చేసి పెట్టండి. ఎప్పుడైనా మీ పిల్లలు స్నాక్ అడిగితే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.